మనము రంగనాథుని దర్శనం కోసం వచ్చినాము. ఆ రంగనాథుని దర్శనం కోసమని దేవనకొండ బస్ స్టాండ్ నందు మనం ఉన్నాము. ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. ఈ దేవనకొండకి పత్తికొండకు మధ్యలో పులికొండ దేవస్థానం ఉంది. అక్కడ రంగనాథ స్వామి వారు ఉంటారు. మనం ఇక్కడ దేవనకొండ బస్ స్టాండ్ నుంచి వస్తే మనకు పులికొండకు పోయే ఆటోలు ఉంటాయి. ఇది ఇది ముఖ్యంగా వచ్చేసి పత్తికొండ మండలం, పులికొండ గ్రామం, కర్నూలు జిల్లా. ఇది అక్కడ ఉంది. ఇప్పుడు మనం దేవస్థానం ముఖద్వారం కాడికి వచ్చినాము. శ్రీరంగం స్వామి శ్రీ రంగస్వామి దేవస్థానం పులికొండ. ఇతనికి సంతాన ప్రాప్తికి ఈ గుడికి చాలా మంది భక్తులు వస్తారు. సంతానం లేని వాళ్ళు ఈ స్వామి వారికి వస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఇక్కడ మనం ముఖద్వారం గుడి కాడికి వచ్చినాము. ఈ గుడి కాడ నుంచి స్వామివారి దర్శనం కోసం పోతాము. అట్లే అక్కడ స్వామివారి గురించి పూజారి గారు కొన్ని విషయాలు బాగా క్లియర్ గా చెప్పినాడు. ఆ స్వామి మాటల్లో విని ఇక్కడ అందరూ మంచి సంతాన సాఫల్యం సాగించాలని సాగిపోతున్నాము. ఓం శ్రీ రంగనాథ స్వామి నమః. పులికొండ గ్రామము, పత్తికొండ మండలము, కర్నూలు జిల్లా. ఇక్కడ పూర్వము మహారణ్యముగా ఉండేది. పక్కన గ్రామం వెలంకూరు అనేటువంటి గ్రామం ఉండేది. అక్కడి నుంచి పశువుల కాపరి ఈ మహారణ్యములోకి పశువులు మేపడానికి వచ్చేవారు. అప్పుడు ఒక గోవు పాలు తానంతకు తానే వచ్చి ఈ పుట్టలో పాలు విసర్జన చేసేది. అప్పుడు పశువుల కాపరిని ఆ యజమాని గోవు పాలు ఇవ్వడం లేదు అని మందలించేవాడు. ఆ మందలించిన తర్వాత ఆయన దండించే మాటలు భరించలేక ఆ కాపరి ఇక్కడ వచ్చి ఒకరోజు కాపలా కాశాడు. కాపలా కాసిన తర్వాత ఆ కాపరికి స్వామివారు ఇక్కడ కనిపించాడు. ఎవరయ్యా నీవు? ఇక్కడ పాలు విసర్జన చేయడం ఏంటి అని అడిగాడు. నేను ఇక్కడ శ్రీ రంగనాథ స్వామిగా తెలుస్తున్నాను. ఇక్కడ మీ యజమాని మాకు గర్భగుడి కట్టించాలని కోరాడు. ఇప్పుడు పోయి ఆయన వాళ్ళ యజమానికి ఇక్కడ శ్రీ రంగనాథ స్వామిగా తెలుస్తున్నాడని చెప్పాడు. గర్భగుడి కట్టించాలని చెప్తే ఆయన ఇక్కడ స్వామివారికి గర్భగుడి కట్టించాడు. ఈ దేవస్థానం నందు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇక్కడ ఔషధం ఇస్తారు. స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు మొదటి రోజే గుడ్డలు విడవకుండా వస్తే ఇక్కడ ఔషధం ఇస్తారు. 3 రోజులు ఇక్కడ ఉండి ఔషధం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి గర్భం నిలబడిన తర్వాత 3 నెలల్లోన 7వ నెలలోన ఔషధం ఇస్తారు. పిల్లలు ఎటువంటి గర్భం పోయినను మరియు పిల్లలు సంతానం కాకపోయినను ఈ స్వామివారి దగ్గరకు వచ్చి శనివారం స్వామివారి పూజలు చేయించుకొని ఇక్కడ నిద్ర చేసి ఔషధం తీసుకొని పోయిన ఎడల సంతానం కలుగుతుంది. ఇది రంగస్వామి గురించి చెప్పు ఫస్ట్. రంగస్వామి గురించి రంగస్వామి పేరు మీదే పెట్టేది మేము. ఎన్నేళ్ళ ఇది చేపట్టి? ఇవి అప్పుడు మా అత్త మామూలు తరాలు మారింది ఇది చెట్టు. అప్పటికి అప్పుడు సూదులు మందులు గుళికలు లేవంట. అప్పటి నుండి పెడుతుండారు ఇది. అప్పటి నుండి పెడుతుంటాం. మా అత్తోళ్ళు పెట్టినాక మా అత్తకి అత్తోళ్ళు పెట్టారు. మరి అందునుంటి మా ఇట్లే నేర్చుకుని ఇట్లే పెడుతుండాం. నీ కాడికి భక్తులు ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు రావాలంటే నీకు ఎప్పుడు రావాలా? వాళ్ళు ఏమైనా వారం ఉందా? ఏమన్నా వారం పిల్లలు కాని వాళ్ళ మైలు అయినప్పుడు బట్టలు మార్చుకోకుండా
ఆ బట్టలు అదే బట్టతోనే రావాలా. వాళ్ళ లోపల చెడ్డీలు వేసుకున్నా తీసేయకోకుండా రావాలా. మీ కాడికి మా కాటికి ఏమి తినకూడదు, ఏం తినకుండా రావాలా పరిగెడుపున రావాలా. ఇంకా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మీరు వారం ఏమన్నా ఉందా? ఆదివారం వారంలే వజ్రంలే ఏదిలే ఎప్పుడైతే అప్పుడు పెడతాం. ఎప్పుడైతే అప్పుడు పెడతారు. ఏమేమి తినకూడదు, ఏమేమి తినకూడదు, పరిగెడుపుని రావాలా. ఆయమ్మ తిన్నాక అవుతుంది. ఆ తిన్నాక అయినా మరి పొద్దున రావచ్చు ఆ బట్టలోటు మార్చుకోకుండా. వాళ్ళు యా ఊర్లో ఉన్నారో వాళ్ళు బట్టలు మార్చుకోకుండా మీ కాడికి రావాలా. వచ్చి చెట్టు తాగోవాలా. చెట్టు తాగాల. చెట్టు తాగి ఈడే ఉండాలా? ఈడే ఉండాలి 3 దినాలు. వచ్చిన రోజు తాగుతారు, మరుస రోజు ఉంటారు. 3వ నిద్రకి ఆ ఊరికి పోతారు. వాళ్ళు తాగి చెట్టు తాగిపోతారు. చెట్టు తాగిపోతారు. 3 రోజులు పెడతారా? 3 రోజులు పెడతాం. మీరు ఇక్కడ స్వామి కాడనే ఈడే పెట్టేది మా ఇంటికాడ పెడతాము. చెట్టు తాగుతారు, మరి స్వామి దగ్గర వండుకుంటారు. మరి చెట్టు మరి మాకు గడుకొని ఇటుకొస్తే పెడతాము. మరి పోతారా చెట్టు అటుకి స్వామి గుడి కాడికి. డబ్బులు తీసుకుంటారా? తీసుకుంటాం. పెట్టే వాళ్ళు తుర్రి పెట్టుకుంటారు, తీసుకుంటారు అంతా. ఇప్పుడు వాళ్ళు మందు తిన్నాక ఏ విధంగా ఉండాలా? పచ్చం ఏ విధంగా ఉండాలి? ఎల్లిపాయ రొట్టి 3 దినాలు, పప్పు రొట్టె 3 దినాలు, 7వ రోజు అన్నము పప్పు రొట్టి తినాల. అమ్మలు నెల ఒక్క నెల తినాల అట్లా. ఎల్లిపాయ రొట్టి 3 దినాలు తింటారు. తర్వాత మనం పెట్టినాక చెట్టు పెట్టినాక అది మరి 3 దినాలు పప్పు రొట్టె పెడతాం. పప్పు రొట్టె అయిపోయినాక 7వ రోజు అన్నము పప్పు రొట్టి తినాలంగళ్ళు. వాళ్ళు టమాటో పండులే, చింతపండులే, తిరువాతలే, కారము ఉప్పు ఎల్లిపాయలు కొట్టేసుకున్నలా రాముకున్నలా తినాల. నెల తినాలా. నీ కాడ 3 రోజులు మందు తిన్నాక నెల ఉండాలి. వాళ్ళ ఇంటి కాడకు పోయి ఈ విధంగా నువ్వు చెప్పినటువంటి ఫాలో కావాలా. అట్లా ఫాలో అయితే వాళ్ళకి సంతానం నిలబడుతుంది. మనం పత్యం చెడితే మనం చెప్పు. మరి పత్యం చెడగొట్టుకుంటే మీకు సంబంధం లేదు. పత్యం బాగుండాలి మనం చెప్పిన అట్లా. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా సత్యం ఉండాలి. పత్యం ఉంటే ఖచ్చితంగా సంతానం అవుతుంది. మీరు మళ్ళీ పత్యం చెడిపోతే ఎవరేం చెప్పలేము. పత్యం మేము కరెక్ట్ అది అన్నము పప్పు రొట్టె నెల రోజులు ఉండాల. నెల దాటినాక ఏమన్నా తినచ్చు. నెల తిన్నా ఇవి స్వీట్స్ గిట్స్ అటువంటి కూడా ఏం ఏదిలే. ఇంకా మీరు చెప్పిన పత్యమే తినాలా. కొండంట పాలంట పెరుగంట కాఫీ అంట ఏమేం లేదు. ఇంకా కండిషన్ గా ఉండాలా. కండిషన్ గా ఉంటే సంతానం జరుగుతుంది. నీ పేరు ఏం పేరు అంటే చెప్పండి. నా పేరు శేషమ్మ. మీరు ఇప్పుడు మీ తాతల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మీ కాడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు? అంటే ఎంతమంది మాకేం లెక్క పక్క దాన్ని లెక్కలేదు. తిన్నోళ్ళు వస్తారు, వచ్చిపోతారు, నిద్ర చేసిపోతారు, మాట్లాడిస్తారు, బట్టలు ఇచ్చిపోతారు. ఇప్పుడు మీరు పెట్టి ఒకసారి మందు పెడితే ఇప్పుడు ఒక్క సంతానమేనా ఇంకా మళ్ళా ఇంకా నెక్స్ట్ సంతానం మళ్ళా రావాలా? ఒక్క పారి చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంటది. అంటే వాళ్ళకి ఏమైనా దోషం ఉంటే గీసం ఉంటే పోతది కదా మొత్తం. అవును, నువ్వు చెప్పే ప్రకారం ఏమంటే పత్యం వెరీ ఇంపార్టెంట్ అనేది అంటే ఉండాల. మేము 3 రోజుల నుంచి వచ్చినాము. నిన్న ఈ రోజు ఇచ్చినారు. ఏమి తినుకోకుండా వచ్చి మందు తినాల. తిన్నాక రేపు 3వ రోజు అవుతుంది. 3వ రోజు మందు తిని ఇంటికి పోతాము. 3 రోజులు ఎల్లిపాయ రొట్టె జొన్న రొట్టి ఉత్తదే ఉప్పు లేకుండా తినాలి. 3 రోజుల నుంచి అదే తినాలి. 3వ రోజు వాళ్ళు పత్యం చెప్తారు. చెప్పినాక వాళ్ళు ఏం తినమంటే అది తినాలి. నెల రోజులు పత్యం ఉండాల. గ్యారెంటీగా ఉండాల. గ్యారెంటీగా జరుగుతుంది.